ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? నేను ఏం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు? అసలు నేనేమీ చెయ్యలేను అనుకుంటున్నారా? అలా ఎందుకు అనుకుంటారు మేడం? మీరు చాలా పెద్ద ఆఫీసర్, పవర్ఫుల్ జాబ్, తెలివైన వారు. మీ గురించి నేనెలా గెస్ చేయగలను? అందుకే బయట నుంచి ట్రాప్ చేయాలని ప్లాన్ చేశారా? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అది చెప్పడానికే వచ్చాను. లెక్చరర్ బాగా సంపాదించారు, ట్యాక్స్ పే చేయలేదు, ఇప్పుడు పే చేయడానికి రెడీ అయ్యారు. దాంతో కేస్ క్లోజ్. మీరు అంతటితో వదిలేయండి. ఏ లెక్చరర్ గురించి మాట్లాడుతున్నారు మీరు? ప్రమోద్ గారి గురించి. దానికి నాకేం సంబంధం? వారు సంపాదించిన డబ్బు మొత్తం మీ ఫినాన్స్ కార్పొరేషన్లోనే ఉంది. లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో బినామీల పేర్లతో ఉండుంటే? అలా అని ఆయన చెప్పారా? లేదు, ఉందని స్టేట్మెంట్ ఇస్తే? మీరు ఇలా కూర్చుని నాతో మాట్లాడేవారు కాదు కదా. అయ్యో, పర్వాలేదు పర్వాలేదు, కూర్చోండి. మీ కంప్లైంట్ నాకు చాలా ముఖ్యం. కానీ మీ ప్రొఫెషన్లో అందరిని అనుమానంగానే చూడాలి. ఇప్పుడు మీకు నా మీద ఉన్నది కూడా అనుమానమే. అదే నిజం నిరూపించడానికి నాకు మీ హెల్ప్ కావాలి. భలే వాళ్ళే మీరు. నా వేలుతో నాకన్నే పొడిపించాలని చూస్తున్నారా? హెల్ప్ అడిగారు కాబట్టి ఏం కావాలో చెప్పండి. ఆ లెక్చరర్ ఇంట్లో మీ ఫినాన్స్ కంపెనీలో 40 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు బాండ్ పేపర్స్ దొరికాయి. ఆ డబ్బులు ఆయనవేనా? ఆ డాక్యుమెంట్స్లో ఎవరి పేరుందో వారిదే. ఆ పేర్లతో ఉన్నవాళ్లు బ్రతికుండాలిగా. ఉన్నారు. వాళ్లే కదా మా ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేయించుకుంది. అది వదిలేయండి. రాజశేఖర్కి 50,000 చెక్ ఇచ్చారా? ఎందుకిచ్చారు? లెక్చరర్ ఇవ్వమన్నాడు, ఇచ్చాను. అదే ఎందుకు? అది నాకు తెలియదు. మీరు లెక్చరర్ ప్రమోద్ గారిని అడగాలి. లెక్చరర్ గారి డబ్బు మీ దగ్గరుందా? లేదు. మరి? ఆయన నాకు ముందు నుంచి పరిచయం. డబ్బు ఇవ్వమని అడిగారు, ఇచ్చాను. ఆయన నాకు తిరిగిస్తారు. అంతా ఫాల్స్. కాదు, ఇదే నిజం. రాజశేఖర్ మీకు బాగా తెలుసు. ఆయన మీరే అప్పుగా ఇచ్చారని చెప్పారు. ఆయనకి ఎవరిస్తారండి అప్పు? నేనేమన్నా మతి భ్రమించున్నానా ఆయనకి అప్పు ఇవ్వడానికి? పాతప్పే ఆయన నాకు 80,000 రూపాయలు ఇవ్వాలి. అలాంటి ఆయనకి నేనెందుకు అప్పిస్తాను? మీకు ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన మీ బావ. అంత బలాదూరు వ్యవహారం, పచ్చి అబద్ధాల కోరు. ఇలా చెప్పి కప్పిపుచ్చుకోవడం ధర్మం కాదు. మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. తెలుసు మేడం, నేను చేస్తుంది తప్పు కాదు, బిజినెస్. ధర్మం గురించి నేనెందుకు ఆలోచించాలి? లెక్చరర్ కేసు క్లోజ్ చేయడానికి డబ్బు కోసం నేనే రాజశేఖర్ గారిని మీ దగ్గరికి పంపించానంటున్నారు. ఆ డబ్బే ఇదంటున్నారు. అది నాకు తెలియదండి, లెక్చరర్ చెప్తున్న మాట. దీనివల్ల నేను ఫేస్ చేయాల్సి వచ్చే సిచ్యువేషన్స్ ఏంటో మీకు తెలుసా? నా మీద ఒక ఎంక్వైరీ జరగొచ్చు. నాకు తెలియకుండా రాజశేఖర్ గారు డబ్బు తీసుకున్నారని ప్రూవ్ అయితే ఆయన మీద కేసు అవ్వచ్చు. ఆయనకు జైలు శిక్ష పడొచ్చు. కీర్తి పెళ్లికి ఇబ్బంది కలగొచ్చు. ఇంతమంది సఫర్ అవుతారు మీ వల్ల. మీకు ద్వేషం ఉంటే నా మీద, వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చూడండి మేడం, నాకెవరూ టార్గెట్ కాదు. నేను ఎవరి మీద ద్వేషం చూపించాల్సిన అవసరం లేదు. నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను. తెలుసో తెలియకో, అవసరం ఉండో లేకో తప్పులైతే జరిగాయి. లెక్చరర్ నిజం చెప్తే నేను నిజం చెప్పాల్సి వస్తుంది. లెక్చరర్ కష్టపడి సంపాదించిన డబ్బులకు ఫేక్ డాక్యుమెంట్స్ చేసినందుకు నాకు శిక్ష పడుతుంది. ఒప్పుకుంటే ఈరోజే నేరం అంగీకరించినట్టు అవుతుంది. వెంటనే శిక్ష పడుతుంది. అదే తప్పించుకోవడానికి
చిన్న గడ్డి పరకు దొరికినా వాడుకోవాలి కదా. అప్పుడు ఈరోజు పడాల్సిన శిక్ష రేపటికి వాయిదా పడుతుంది. అలాంటి ఛాన్స్ ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? రఘురామ్ గారు, మీరు వెళ్తుంది రాంగ్ రూట్. తప్పదు మేడం, వెళ్ళాలి. ఆఫీసులో జరిగింది ఇది. ఏం జాతకమేనిది? నా కర్మ. నువ్వు సుఖపడవు, నీతో ఉన్న వాళ్ళకు కూడా సుఖం ఉండదు. అమ్మా, నువ్వు కాసేపు ఆగు. దేవిక, నువ్వు చెప్పేది నిజమా? బాగా కనుక్కున్నావా? బావతో మాట్లాడానక్క. ఏమన్నారు? ఆయన సగం సగం మాట్లాడారు. కొన్నింటికి ఊ కొట్టారు, ఇంకొన్నింటికి మౌనంగా ఉన్నారు. కానీ రఘురామ్ దగ్గరికి వెళ్ళటం నిజం, ఆయన చెక్ ఇవ్వటం నిజం. ఫైనాన్స్ కంపెనీ వాళ్ళని అడిగావా? కనుక్కున్నాను. 50,000 రూపాయల చెక్ ఇచ్చారని లెక్చరర్ చెప్పారు. నీ నిప్పు లాంటి నిజాయితీకి ఇంకెంతమందిని తగలేస్తావే? ఇప్పటికే నీతి నిజాయితీ అంటూ నీ కాపురాన్ని కూల్చుకున్నావు. ఇప్పుడు తిరిగి తిరిగి వచ్చి నీ కుటుంబం మీదే పడ్డావు. ఇప్పుడు ఈ కుటుంబం కాలి బూడిదయ్యే వరకు నీకు తృప్తిగా ఉండదా? నేనేం చేశానమ్మా? నీకా లెక్చరర్ కేసు అవసరమా? నా డ్యూటీ నేను చేశాను. నీకు తెలుసు కదా ఆ లెక్చరర్ అక్క కొడుకుతో కీర్తికి పెళ్లి కుదిరిందని. దానికి నేను చేసిన దానికి ఏంటి సంబంధం? లేదా? సంబంధం లేదా? ఏ సంబంధం లేకుండానే తిరిగి తిరిగి ఇంటి వరకు వచ్చి ఉచ్చు బిగించారా? అమ్మా, నేను కేసు చేశాను. దానివల్ల ఈ పెళ్లికి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అది నీకు కూడా తెలుసు. నువ్వు ఈ కేసు చేయడం వల్లే కదా వీళ్ళాయన 50,000 తీసుకునేదాకా వచ్చింది. నేను వేరే కేసు చూసినా కూడా ఆయన తీసుకునేవారు. ఆయనకున్న చెడలవాట్లకు జల్సాలకు దానికి నన్నెందుకు అరుస్తున్నావు? ఆయనకు బుద్ధి బాగా లేకపోతే దానికి కారణం ఎవరు? పిన్ని ప్లీజ్, నాన్నేం చేశారనేది క్లియర్గా తెలీదు. మీరు మోసగాడు అని ముద్ర వేయకండి. నేను కాదు మోసగాడంటుంది, ఈ లోకమే కోడే కూస్తుంది. కొత్తగా నేనంటానికేముంది? లోకం మాట కాదు పిన్ని, మీరు చెప్పండి. నేను చెప్తున్నాను, 50,000 తీసుకోవటం నిజం. లెక్చరర్ ప్రమోద్ కేసు సెటిల్ చేయడానికి నేను అడిగానని తీసుకున్నారట. ఆ రఘురామ్ కూడా ఇదే చెప్తున్నారు. ఆయన డబ్బులు ఇవ్వడం నిజమా మరి? ఆయనెందుకు అబద్ధం చెప్తారు? అబద్ధం ఎందుకు అయిండకూడదు? నీకు ముందు నుంచి నాన్నంటే గిట్టదు. ఎవరు ఏది చెప్పినా నాన్న గురించి నెగిటివ్గానే నమ్మేస్తావు. ఆయన బ్రతికిన బ్రతుకు అలాంటిది. దానివల్ల మీకొచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు జరుగుతుంది కదా. కీర్తి, నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకమ్మా? ప్లీజ్ కీర్తి. ఇది నాకు కూడా సంబంధించిన విషయమే కదా. కాదని నేను అన్నానా? మరి కొన్ని నిజాలు తెలుసుకునే అవసరం ఉంది. అవి కూడా మీ నాన్న గురించి. ఈ విషయంలో మీ నాన్నని వెంటనే వెనకేసుకొని రాలేము. అలా అని నిజం తెలుసుకోకూడదని కాదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం అంత అవసరం లేదు. నీ పెళ్లి ఆగిపోవచ్చు. ఇక్కడ మాట్లాడుకునే మాటలు వింటే నీకు విసుగొస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా, నువ్వు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. పెళ్ళైన తర్వాత మీ నాన్నని నేనెప్పుడు విడిచిపెట్టలేదు. ఇప్పుడు పిన్ని చెప్పింది విని వదిలేస్తానా? నువ్వు వెళ్ళు. ఇప్పుడు చెప్పు. అయితే ఆ లెక్చరర్ కేసు సెటిల్ చేయడానికి మా ఆయన డబ్బులు తీసుకున్నారని రఘురామ్ చెప్పారు, అంతేనా? మరి లెక్చరర్ ఏమన్నారు? అసలు ఈ 50,000 తీసుకున్న సంగతి ఆ లెక్చరర్ చెప్తేనే తెలిసింది.
తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఆఫీస్కి పిలిస్తే కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను కాస్త ర్యాష్గా మాట్లాడాను. అప్పుడు చెప్పారు, మీ బావకి 50,000 ఇచ్చాను, ఇంకా కావాలంటే చాలా డబ్బు అడగండి, ఎందుకు ఊరికే ఇబ్బంది పెడతారన్నారు. దాంతో నువ్వు అతని మీద కోప్పడి బయటికి పంపించావు, అంతే కదా? మరి ఇంకేం చెయ్యాలమ్మా? వాళ్ళు చెప్పారు, నువ్వు గుడ్డిగా నమ్మేశావు. అమ్మా నువ్వు ఊరుకోమ్మా. నువ్వే ఊరుకోవే. ఆ రఘురాం గురించి నాకు బాగా తెలుసు. ఉత్త నక్కజిత్తులు మారివాడు. అమ్మా ప్లీజ్. తర్వాత ఏమైందో చెప్పవే. చెప్పేదేముంది? వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. చెక్ ఇచ్చినందుకు డాక్యుమెంట్స్ ఉంటాయి, అబద్ధం అనడానికి కుదరదు. నువ్వు చూసావా ఆ డాక్యుమెంట్స్ ని? తెచ్చి చూపిస్తాను. తెచ్చి చూపించని, తర్వాత మాట్లాడొచ్చు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వేం బుర్ర పాడు చేసుకోకే. ఇదంతా అబద్ధం. చెడుగా చెప్తున్నారు అంటే విషయం తెలుసుకుంటేనే కదా ముందేం చేయాలో తెలుస్తుంది. నువ్వు కాసేపు ఆగమ్మా. సరే, మీ అక్కా చెల్లెళ్ళు ఏం మాట్లాడుకుంటారో మీ ఇష్టం. అమ్మా నువ్విక్కడే ఉంటే ఏది తేలదు. మీ ఇష్టం అని చెప్పానుగా, మాట్లాడుకోండి. తర్వాత ఏమైంది? తరువాత బావని పిలిపించి కనుక్కున్నా. నాకర్థమైంది, జాబ్ కోసం వెళ్లారట. లేదు అనేసరికి అప్పు అడిగారట. వాళ్ళు అప్పిచ్చారంట. తర్వాత రఘురాంని కూడా కనుక్కున్నా. 50,000కి చెక్ ఇచ్చాను, లెక్చరర్ చెప్పినందుకు ఇచ్చానని చెప్పారు. దీనివల్ల ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? తెలీదక్కా. నా మీద వాళ్ళు డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎందుకు? కరప్షన్ని ఎంకరేజ్ చేసినట్టుగా, కేసు విషయంలో కాంప్రమైజ్ అయినట్టుగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు. దీన్ని ఆపడం కుదరదా? తెలీదక్కా. ఈ పెళ్ళైపోతే బావుండు. ప్రమోద్ గారు చెప్పినట్టు చేసి కేస్ కంప్లీట్ చేసినా కూడా బానే ఉంటుంది. అలా చేయటం సాధ్యమా? సాధ్యాసాధ్యాల గురించి కాదక్కా, న్యాయం అన్యాయం గురించి. పట్టుకొని వెడవడం వద్దు. నువ్వు కాంప్రమైజ్ కావద్దు. విషయం ఏంటో నేను తెలుసుకుంటాను. నువ్వేం చేయగలవో అది చెయ్యి దేవిక. ఈయనకేమవుతుందో ఏమోనని నేను బాధపడతానను, లేక కీర్తి పెళ్లి ఆగిపోతుందేమోనని ఆలోచించకు. ఈ మనిషికి నేను చెప్పాను వంకరగా వెళ్ళొద్దు అని. అయినా ఈయన అలానే వెళ్తారు. అక్కా, నువ్వు భోంచేశావా? లేదు, వంట అయింది. నువ్వు భోంచేసి వెళ్ళు. నువ్వే వడ్డించుకో ప్లీజ్. వండినవన్నీ వంటగదిలోనే ఉన్నాయి. మరి నువ్వు? బాధేస్తోంది. హలో, అమ్మ కీర్తి, నేను నాన్నని. చెప్పు నాన్న. మన ఇంటి ముందు కారుందేంటమ్మా? దేవిక పిన్ వచ్చింది. పోలీసులు ఏమన్నా వచ్చారా? లేదు నాన్న. అమ్మా ఎటువంటి గొడవ చేయొద్దని పిన్నికి చెప్పు. నన్ను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? మన ఇంటి ముందే ఉన్నానమ్మా. తను వెళ్ళిపోని, నేను తర్వాత వస్తాను. అలాగే. నాన్నే తప్పు చేశానని నన్ను అనుకుంటున్నారు. నాన్నే అలా ఫీల్ అయితే మీరన్న లోకం తప్పు చేశాడు అని అనడంలో తప్పే లేదు. ఇందుకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు పిన్ని? అదే ఆలోచిస్తున్నాను. లెక్చరర్ని పిలిచి మాట్లాడతాను. ఇది ఇలాగే ఉంటే నీ పెళ్లికి ఇబ్బంది అవుతుంది, అది నాకు తెలుసు. నేను దాని గురించి అడగడం లేదు.
భోజనం చేస్తాను అంటే తినేయండి, వంట రెడీగా ఉంది. మీరు వెళ్లే ముందు చెప్తే నేను తలుపులు వేసుకుంటాను. కీర్తి ప్లీజ్, నేనేం చేశాను? అవును, మీరేం చేయలేదు, డ్యూటీ చేశారు. డ్యూటీ డ్యూటీ అంటూ మీ పర్సనల్ లైఫ్కే వాల్యూ ఇవ్వని మీరు ఇక నా లైఫ్కి ఏం వాల్యూ ఇస్తారు? ఒక ఆడపిల్లకి మ్యారేజ్ టైంలో ఉండే ప్రెషరు, ఎమోషన్స్ నీకెలా తెలుస్తాయి? అనుభవించే నాకు తెలుస్తుంది ఆ పెయిన్. అయితే నాది తప్పంటావా? సరే, అయితే తలుపులేసుకో. జాబ్ పోగొట్టుకున్నాను, ఎంతో డబ్బు కూడా పోగొట్టుకున్నాను. నేను చేసిన అప్పులన్నీ మీరే తీర్చారు, కాదనడం లేదు. ఇంటి బాధ్యతని నేనెప్పుడూ తీసుకోలేదు. భార్యకి మంచి భర్తగానూ లేను, పిల్లలకు ఒక మంచి తండ్రిగానూ అనిపించుకోలేదు. అదంతా ఎంత నిజమో, నేను అప్పు చెయ్యలేదన్నది కూడా అంతే వాస్తవం. మీరు రఘురామ్ గారి దగ్గర డబ్బులు తీసుకోవడం నిజమా కాదా? ముందు నేను జాబ్ కోసం అతని దగ్గరికి వెళ్ళాను, తను కుదరదు అన్నాడు. నేను అడిగిన ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పండి. ఒక వారం రోజుల ముందు నాకు ఫోన్ చేశాడు. అతను నన్ను నీలకంఠం దగ్గరికి తీసుకెళ్ళాడు, జాబ్ ఇప్పించాడు. నేను అడుగుతున్నది డబ్బుల గురించి. నా కూతురు పెళ్ళుంది, నేను కూడా ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటున్నాను అని అతన్ని అప్పడిగాను. అతను డబ్బిచ్చాడు. అంటే 50,000 తీసుకోవడం నిజం? అంటే అది అప్పుగానే తీసుకున్నానమ్మా. అమ్మా, ఇంక ఈ విషయం చాలు, దీని మీద ఇంకా డిస్కషన్ వద్దు. డబ్బు తీసుకున్నది నిజమైనప్పుడు అది తప్పు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన కథలన్నీ నిజమే అవుతాయి. డబ్బులిచ్చింది రఘురామ్ కాబట్టి ఆయన ఏం చెప్తే అదే నిజం. ప్రవీణ్కి ఫోన్ చేసి ఈ పెళ్లి జరగదని చెప్పు. అలా అనకమ్మా, నా మీదొట్టు. నేను చెప్తున్నది నిజం. నేను తీసుకుంది అప్పు మాత్రమే, అందులో నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మీరు చెప్పింది అబద్ధం అనడం లేదు నాన్న, కానీ మీరు జీవితాంతం అబద్ధాలు చెప్పి ఇప్పుడు నిజం ఎంత అరిచి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. పోనీ నేను రఘురామ్తో మాట్లాడతానమ్మా. ఎటువంటి యూజు ఉండదు. లెక్చరర్ ప్రమోద్ గారు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేశారు. ఆయన ఈ కేసు సాల్వ్ చేయడానికి పిన్ని మిమ్మల్ని పంపించారని రఘురామ్ చెప్పారు. అది నిజం కాదమ్మా. మీకు రఘురామ్ గారు 50,000 ఇచ్చారు, కానీ ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారని ప్రూవ్ చేయడానికి ఏ ఎవిడెన్స్ లేదు. వదిలేండి, ఇంక దీని గురించి మాట్లాడడమే వేస్ట్. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు అలా వెళ్ళిపోకమ్మా. ఇక్కడ ఉండి ఏం చేయాలి? మీ గురించి అందరికీ తెలుసు. మీరు చెప్పేది నిజమని నేను నమ్ముతాను, అమ్మ కూడా నమ్ముతుంది. కానీ ప్రపంచం నమ్మాల్సిన అవసరం లేదు. లెక్చరర్ ప్రమోద్ గారు చెప్పేది విని ప్రవీణ్ నమ్ముతాడు. లెక్చరర్ ఇంటిని సెర్చ్ చేస్తే ఆ రోజే పెళ్లి ఆగిపోతుందని అనుకున్నాం. కానీ ప్రవీణ్ దానికి పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన సంస్కారం ఉన్నవాడని అనిపించుకున్నాడు. లెక్చరర్ కేసుని పెళ్లికి లింక్ చేయడం పద్ధతి కాదని ప్రవీణ్ అందరి మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు మీరు అతని ముందు ప్రమోద్ గారి కేసు కోసం డబ్బు తీసుకున్న వాళ్ళ నిలబెడితే అతడి ముందు నేను తక్కువైపోతాను. అతనితో కలిసి జీవించడం కష్టమవుతుంది. అమ్మా, తనతో చెప్పే. కీర్తి ప్లీజ్ అమ్మా. అమ్మ, నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, ఇంత కష్టపడుతున్నావు ఎందుకమ్మా, నాన్నని ఎందుకు వదిలేయడం లేదు అని. దానికి అమ్మ ఏం చెప్తుందో తెలుసా? ఏ జన్మలో రుణమో ఈ జన్మలో తీర్చుకుంటున్నాను అనేది. అమ్మ తర్వాత నేను కూడా ఉన్నాను కదా, నేను కూడా నీకు చాకరీ చేస్తాను.
జన్మ జన్మల రుణం తీర్చుకుంటాను. సరేనా నాన్న? నీకు సంతోషమే కదా? ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయావేంటి ధరణి? ఏం మాట్లాడాలండి? నేను చెప్పేది నిజమని నీకు కూడా తెలుసు కదా. తెలుసండి. ప్రపంచాన్ని మోసం చేసేంత శక్తి మీకు లేదు. మీరు జీవితాంతం మోసం చేసినా బాధ పెట్టినా నన్ను మాత్రమే. మీకు ఇంట్లో తప్ప బయట మోసం చేయడం రాదు. మరి చెప్పచ్చుగా. మీకు అర్థం కావడం లేదు. 20 ఏళ్లుగా ఉద్యోగం లేకుండా అలాగే గడిపేశారు. ఇప్పుడు ఉద్యోగం చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఇప్పుడు అది అవసరమా? కీర్తి కూడా నన్ను కోప్పడింది. ఏమని? మీరు మంచి నాన్న కాదు అందా? బుద్ధి లేదు దానికి. అయినా మీరు ఉద్యోగం వెతుకుతున్నారు, బాగానే ఉంది. ఆ రఘురాం గారినే వెళ్ళి అడగాలా? ఆయన తప్ప నాకెవరు తెలుసు ధరణి? అయినా ఇప్పుడు డబ్బుల అవసరం ఏముంది మీకు? కూతురు పెళ్లి కోసం. ధరణి, మరిప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకు తెలీదండి. మరి తనేమో పెళ్లి చేసుకోనని కూర్చుంది. నువ్వైనా చెప్పు ధరణి, నేనే దొంగతనం చేయలేదని. ఆ విషయం తనకు కూడా తెలుసండి. మరి పెళ్ళెందుకు వద్దంటుంది? ప్రవీణ్కి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పు. అతను నమ్మాలి కదా. పోనీ నేను చెప్తాను. నమ్మరండి. లోకం మీ మాట అస్సలు నమ్మదు. నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా కళ్యాణ్? షూర్. నువ్వు జాబ్ వదులుకున్నావా లేదా డిపార్ట్మెంటే నిన్ను వద్దనుకుందా? ఇంకా ఎన్నిసార్లు ఇలా అబద్ధాలు చెప్పి నన్ను చీట్ చేయాలని చూస్తావు? నా కోసం అన్నీ వదులుకొని వచ్చానని అబద్ధాలు చెప్పావు.